జ్ఞానవాణి వీక్షితులకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి దివ్యగ్రంథ పట్టణాలను ధ్యానిస్తే మనము యోబు మరియు లూకా యొక్క అధ్యాయాలను పరిశీలిస్తూ ఆధ్యాత్మికత, విశ్వాసము మరియు సేవా భావనలపై ప్రత్యేక దృష్టి సవరించవచ్చు. ఈ రెండు భాగాలు మన జీవితాల్లో సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, అలాగే మనిషి మరియు సమాజం మధ్య సంబంధాలను ఎలా అభివృద్ధి చేయాలో మనకు తెలియజేయబడుతుంది. యోబు ఒక పుణ్యాత్ముడిగా, ధనవంతుడిగా మరియు ఒక సకల పరాక్రమంలో ప్రతిష్టాత్ముడిగా ఉన్నాడు. అయితే అనుకోకుండా సైతాను దేవుని ముందు నిలబడుతూ యోబును పరీక్షించాలని అభ్యర్థించాడు. ఇది యోబుకు ప్రతీకారముగా మరియు అసహ్యంగా అనిపించింది. కానీ దేవుడు యోబును శక్తివంతముగా నడిపిస్తూ అతని విశ్వాసాన్ని నిరూపించడానికి అనుమతించాడు. ఈ కష్టకాలంలో యోబు యొక్క స్వభావాలను ధ్యానించుకుందాం. మొదటిది యోబు యొక్క బలమైన విశ్వాసం. రెండవది యోబు యొక్క కష్టాల అనుభవం. మూడవది విశ్వాసాన్ని పరీక్షించుకోవటం. మొదటిది యోబు యొక్క బలమైన విశ్వాసం. యోబు తన ధనం మరియు కుటుంబాన్ని కోల్పోయిన తర్వాత కూడా నేను భూమి నుండి దిగంబరుడిగా వచ్చి తిని దిగంబరుడిగా వెడలిపోతుని అని చెప్పాడు. ఈ యొక్క మాటల ద్వారా యోబు తన వినయాన్ని, విధేయతను మరియు విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. అతని యొక్క జీవిత ప్రకటన ద్వారా మనకు దేవునిలో ఉండవలసిన సంబంధం గురించి తెలియజేస్తుంది. రెండవది యోబు యొక్క కష్టాల అనుభవం. మనం కష్టాలు ఎదుర్కోవటం సహజం, కానీ యోబు కథ ద్వారా మనకు తెలుస్తుంది ఈ కష్టాల్లో కూడా దేవుని పట్ల ఉన్న విశ్వాసానికి కట్టుబడి దృఢముగా ఉండాలని. మూడవది విశ్వాసాన్ని పరీక్షించుకోవటం. యోబు తన కష్టాలను స్వీకరించి దేవునికి సమర్పించుకున్నాడు. ఇక్కడ మనకు తెలియజేయబడుతున్నది ఏమిటంటే, పరీక్షల సమయంలో మన విశ్వాసం ఎంత బలముగా ఉంటుందో అది మనలోని నిజమైన దైవ ప్రేమను కనపరుస్తుంది. ఈనాటి సువార్త పట్టణములలో శిష్యులు తమలో ఎవరు గొప్ప అని చర్చించుకొనుచుండగా యేసు ఒక చిన్నారిని చూపిస్తూ, మీరు ఈ చిన్నారి వలె ఈ చిన్నారిని అంగీకరిస్తే మీరు నన్ను అంగీకరిస్తారు అని చెప్పారు. దీనిలో యేసు సేవా దృక్పథమును, ప్రతి ఒక్కరి ప్రాముఖ్యతను, ప్రేమను మరియు ఆధ్యాత్మికతను గురించి వివరిస్తున్నాడు. సేవా దృక్కోణం. యేసు ఇక్కడ చెప్పేది ఎవరు గొప్పవారు అనే దానికంటే ఎవరు సేవ చేయటం ద్వారా నిజముగా గొప్పవారో అని చెప్పటంలో గొప్పతనం, మంచితనం ఉంటుంది. మనలో సేవా భావాలను పెంపొందించడం ద్వారా మనం ఇతరుల అవసరాలను గుర్తించి వారికి సహాయపడే విధముగా ఉండాలి. రెండవదిగా ప్రతి ఒక్కరి ప్రాముఖ్యత. ఈ భాగము ద్వారా మనం చిన్నవారిని సమాజంలో పాపులతో కూడిన వ్యక్తులను తక్కువగా చూడకూడదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి దేవుని ముందు ఒక అమూల్యమైన వారు. మూడవది ప్రేమ మరియు ఆత్మీయత. మనం ఎవరితోనైనా సంబంధములలో ఉన్నప్పుడు మన ప్రేమతో, సహనముతో మరియు అనుకువతో ఉంటాం. ఈ విధముగా మన విశ్వాసం మన ప్రవర్తనలో ప్రతిబింబిస్తుంది. యోబు మరియు యేసు యొక్క ఉపదేశాలను మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని అందిస్తున్నాయి. కష్టాల సమయంలో విశ్వాసాన్ని నిలబెట్టుకోవటం, అలాగే ఇతరుల పట్ల సేవాభావంను అభివృద్ధి చేయటం, ఈ రెండు భాగాల నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన దైనందిన జీవితంలో
ఈ పాఠాలను అనుసరించడం ద్వారా మనం సత్యమైన విశ్వాసానికి మరియు సేవా గుణానికి మార్గం చూపవచ్చు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మన కష్టాల మధ్య కూడిన మన విశ్వాసం దృఢంగా ఉండాలి. సేవ చేసే మనసు కలిగి ఉండడం ద్వారా మన నిజమైన దైవ సేవకురాలుగా మారవచ్చు. ఈ విధముగా మనము దేవుని ఇష్టాన్ని ప్రదర్శించగలుగుతాము మరియు దేవుని సృష్టిలో ఉండే ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరిస్తూ వారిని ఒక ఆధ్యాత్మిక పౌరులుగా తీర్చిదిద్దగలుగుతాం.